గోల్డ్ ట్రెండ్స్ ఒకసారి చూసుకుంటే ప్రతిరోజు కూడా భారీగా పెరుగుతూ వస్తున్న గోల్డ్ ట్రెండ్ ఇవాళ గోల్డ్ రేట్ భారీగా తగ్గింది. 3000 రూపాయల వరకు గోల్డ్ రేట్ 10 గ్రాముల గోల్డ్ రేట్ తగ్గినట్టుగా కనిపిస్తోంది. అయితే ప్రెసెంట్ ఒకసారి గోల్డ్ రేట్ మనం చూసుకుంటే ఇటు 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ధర 1,31,920 రూపాయలుగా ఉంది. మొన్నటి మేర చూసుకుంటే 3,300 రూపాయల వరకు పడిపోయింది 10 గ్రాముల గోల్డ్ ధర. అంతర్జాతీయ మార్కెట్లో కూడా భారీగా గోల్డ్ రేట్ల పతనం మనం చూస్తున్నాము. ఒకేసారి 245 రూపాయలు పడిపోయింది ఔన్స్ బంగారం ధర. ఇక వెండి రేట్లలో కూడా అదే తగ్గుదల మనం చూస్తున్నాము. వెండి రేట్లు మనం ఒకసారి చూసుకుంటే ఇప్పటికే 2013 తర్వాత ఇంత భారీగా వెండి రేట్లు గోల్డ్ రేట్స్ పడిపోవడం ఇదే మొదటిసారిగా మనం చూసుకోవాలి. దేశీయంగా 9% పడిపోయింది బంగారం ధర. అయితే అమెరికన్ డాలర్ బలపడుతున్న ఈ టైంలో ఇటు గోల్డ్ ధర తగ్గిపోవడం చర్చనీయాంశంగా మారింది. రీసెంట్గా కంట్రీస్ అంతా కూడా ఇన్వెస్ట్మెంట్ గోల్డ్ దగ్గరికి షిఫ్ట్ చేయడం అనంతరం కూడా ఇటు ప్రెసెంట్ డాలర్తో ఇటు ట్రంప్ టారిఫ్స్ ను విధించడంతో ప్రతి ఒక్కరు కూడా గోల్డ్ ని కొనడానికి ప్రతి ఒక్క దేశం కూడా గోల్డ్ ని కొనడానికి ఆసక్తి చూపిస్తూ ఉన్న ఈ టైంలో గోల్డ్ రేట్ సడన్ గా తగ్గటం మనం గమనిస్తున్నాం. 2013 తర్వాత ఇంత భారీగా 3,300 వరకు గోల్డ్ ధర తగ్గటం ఇదే మొదటిసారిగా చెప్తున్నారు. అయితే ప్రెసెంట్ బయర్స్ కూడా ఆసక్తిగా ఉన్నారు. స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు కూడా గోల్డ్ రేట్ తగ్గడంతో భారీగా గోల్డ్ కొనే అవకాశం కనిపిస్తోంది. ఈ రోజు గోల్డ్ ధర భారీగా పతనమైంది. 3,300 రూపాయల వరకు పడిపోయింది గోల్డ్ ధర. ఇక ప్రస్తుతం 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ధర 1,31,920 రూపాయలుగా ఉంది. వెండి కిలో 1,65,000 రూపాయలుగా కనిపిస్తోంది. బంగారం ధర భారీగా పడిపోయింది. 10 గ్రాముల బంగారం ధర 3,350 రూపాయల వరకు పడిపోయింది. అంతర్జాతీయ మార్కెట్లో కూడా ఈ పతనం మనకి కనిపిస్తోంది. ఇక భారత్ మార్కెట్లో 9% వరకు గోల్డ్ రేట్ తగ్గింది. ఇక వెండి ధర కూడా పడిపోయింది. ఒకేసారి $245 వరకు ఔన్స్ బంగారం ధర పడిపోయింది. 2013 తర్వాత భారతదేశంలో ఈ రకంగా గోల్డ్ రేట్స్ తగ్గటం ఇదే మొదటిసారి అని అంటున్నారు ఎక్స్పర్ట్స్. అయితే మంగళవారం రాత్రి 11 గంటల సమయానికి అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ రేట్ తగ్గిపోయినట్టుగా కనిపిస్తోంది. దీంతో ఇటు భారత మార్కెట్లో గోల్డ్ ధర 3,300 వరకు ఒక్కసారిగా తగ్గిపోయింది. దీంతో ప్రెసెంట్ ఇటు 10 గ్రాముల గోల్డ్ ధర ఒకసారి చూసుకుంటే 24 క్యారెట్ గోల్డ్ రేట్ 1,31,920 రూపాయలుగా కొనసాగుతోంది. ఇక వెండి ధర కూడా ఒక్కసారిగా పడిపోవడంతో వెండి ధర కిలో 1,65,000గా కనిపిస్తోంది. దేశీయంగా 9% గోల్డ్ రేట్లు పడిపోయాయి. 2013 తర్వాత ఇంత భారీ సంఖ్యలో గోల్డ్ రేట్లు పడిపోవడం ఇదే మొదటిసారిగా చెప్తున్నారు. అయితే ప్రతి ఒక్కరు కూడా అమెరికన్ డాలర్ బలపడుతున్న ఈ వేళ ప్రెసెంట్ ప్రతి ఒక్క కంట్రీ కూడా ఇన్వెస్ట్మెంట్ ను గోల్డ్ వైపుకు షిఫ్ట్ చేసుకుంది. దీంతో గోల్డ్ రేట్ భారీగా పెరుగుతూ వచ్చింది. మిడిల్ క్లాస్ వాళ్ళకి అందనంత ఎత్తులో గోల్డ్ ధర పెరుగుతూ వచ్చింది. జియోపొలిటికల్ ఇష్యూస్ ద్వారా ఇటు గోల్డ్ రేట్ల పెరుగుదల మనం చూస్తూ వచ్చాము. ఒక్కసారిగా కోవిడ్ అనంతరం గోల్డ్ రేట్ల పెరుగుదల మనం చూసాము. అయితే ఇటు జియోపొలిటికల్ ఇష్యూస్ వార్ ఇష్యూస్ కారణంగా కూడా గోల్డ్ రేట్ ఎక్కువగా అయినట్టు అప్పటికే అనలిస్టులు చెప్తూ వచ్చారు. అయితే ఇవాళ మనం చూసుకుంటే గోల్డ్ రేట్ ఒక్కసారిగా 3,000 రూపాయల వరకు పడిపోయింది. 3,300 రూపాయల వరకు పడిపోయింది. సో ప్రస్తుతం గోల్డ్ ధర 24 క్యారెట్ల గోల్డ్ ధర 1,31,000గా కొనసాగుతోంది. ఇక వెండి కిలో ధర 1,65,000గా కొనసాగుతోంది. గోల్డ్ రేట్ ఇంత భారీ సంఖ్యలో పడిపోవడం 3,000 రూపాయల వరకు పడిపోవడం అసలు దానికి రీజన్స్ ఏంటి? ఇది ఇలానే పడిపోతూ కొనసాగుతుందా లేకపోతే మళ్ళీ రేపు పెరిగే అవకాశం ఉందా? వీటన్నింటినీ డిస్కస్ చేయడానికి మనతో పాటు బిగ్ టీవీతో కనెక్ట్ అయి ఉన్నారు అనలిస్ట్ నవీన్. నమస్తే అండి. నమస్తే అండి. ప్రెసెంట్ నవీన్ గారు మనం చూస్తున్నాము ఒక్కసారిగా 3,000 రూపీస్ వరకు గోల్డ్ రేట్ పడిపోయింది. అయితే ఎస్ ప్రెసెంట్ చూస్తున్నాం గోల్డ్ ధర ఒక్కసారిగా 3,300 రూపాయల వరకు పడిపోయింది. 10 గ్రాముల బంగారం ధర 24 క్యారెట్ల బంగారం ధర భారతదేశ మార్కెట్లో 1,31,920 రూపాయలుగా కొనసాగుతోంది. ఇక వెండి కిలో 1,65,000గా కొనసాగుతోంది. వెండి బంగారం రెండు కూడా ఒక్కసారిగా తగ్గాయి. ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా గోల్డ్ ధర ఇటు ఔన్స్ కు $245 పడిపోయింది. అయితే డాలర్ వాల్యూ పెరుగుతూ ఉన్న క్రమంలో ఇటు దేశాలన్నీ కూడా గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశాయి. ఆ రకంగా గోల్డ్ రేట్ పెరుగుతూ పోయిన తరుణంలో ఈ రోజు గోల్డ్ రేట్ భారీగా 3,000 రూపాయల చిల్లర వరకు తగ్గిపోయిన వైన మనం చూస్తున్నాం. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఇటు
3000 వరకు తగ్గింది. అయితే 10 గ్రాముల బంగారం ధర ఒకసారి చూసుకుంటే 1,31,920 రూపాయలుగా కొనసాగుతోంది. గోల్డ్ కు సంబంధించి ఒక్కసారిగా ఇంత భారీ సంఖ్యలో ఎందుకు పడిపోయింది అండ్ ఈ ఏదైతే హెచ్చుతగ్గులు ఉన్నాయో ఇట్లానే కంటిన్యూ అవుతాయా లేదా అనేది మనతో డిస్కస్ చేయడానికి వి హ్యావ్ అనలిస్ట్ విత్ us నవీన్ గారు కనెక్టెడ్ విత్ us. నమస్తే అండి. యా ప్రెసెంట్ చూస్తున్నామండి, మనం చూస్తే ఒక్కసారిగా 3,300 వరకు గోల్డ్ రేట్ తగ్గిపోయింది. అసలు ఎలా చూడాలంటారు అండ్ ఈ తగ్గడం ఏదైతే ఉందో ఇది కంటిన్యూ అయ్యే అవకాశం ఉందనుకోవాలా, మీరేమంటారు? మా అంచనా ప్రకారము ఇది కాస్త ఊరటనిచ్చింది అనుకోవచ్చు, బట్ ఇది ఇంకా తగ్గుద్ది అని అనుకోనికి మాత్రం అవకాశం లేదు. ఓకే, యా అట్ ద సేమ్ టైం అండి ప్రెసెంట్ చెప్పండి. దీన్ని కస్టమర్లు ఏ విధంగా చూడాలి అంటే ఒక ఊరట లభించింది అనుకోవాలి అంతే తప్ప ఇంకా తగ్గిపోతుంది అని అనుకోవడం మాత్రం పొరపాటుగా నేను భావిస్తాను. ఎందుకంటే ప్రతిసారి కూడా మనకు ₹1,00,000 మళ్ళీ ఒక 4,000 తగ్గి మళ్ళీ పెరిగిన రోజులు చాలా ఉన్నాయి, అంతే తప్ప అది స్టేబుల్ కాలేదు. ఇప్పుడు కూడా 1,30,1 నుండి 1,28,000 తగ్గింది, అంటే సుమారుగా 4 నుంచి 5,000 డిఫరెన్స్ కనిపించింది. అయినా కూడా ఇంకా తగ్గే అవకాశం ఉండకపోవచ్చు, మళ్ళీ పెరిగే అవకాశం మనం. హలో యా చెప్పండి. అయితే నవీన్ గారు ప్రెసెంట్ ఒకసారి చూస్తే గోల్డ్ అనేది జస్ట్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పర్పస్కి మాత్రమే కాకుండా ఇటు జ్యువెలరీ లాగా కూడా ఇండియన్స్ ఎక్కువగా కొంటూ ఉంటారు. సో అట్లాంటి వాళ్ళు ఈరోజు తగ్గిపోయింది కాబట్టి ఇటు గోల్డ్ షాప్స్కి వెళ్ళి కొనడం కరెక్టే అంటారా, లేకపోతే వెయిట్ చేయాలంటే ఇందాక మీరు చెప్పినట్టు తగ్గుతుంది అంటే మనం గ్యారంటీ ఇవ్వలేము అంటున్నారు కాబట్టి ఈరోజు ఇటు గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయడం కరెక్టే అంటారా? సపోజ్ గా మీ దగ్గర సఫిషియెంట్ డబ్బులు ఉండి ఒక 10 లక్షలు ఉంటే 5 లక్షలు ఇన్వెస్ట్ చేయడం నష్టమైతే ఏం లేదు. ఎందుకంటే లాస్ కాకపోయినా లాభం రాకపోయినా లాస్ అయ్యే అవకాశం ఉండదు. కాబట్టి ఒక 100 గ్రాములు కొనే బంగారాన్ని ఈ రోజు ఇమీడియట్ 50 గ్రాములు కొనే ప్రయత్నం చేయండి. ఎందుకంటే రేపేం జరుగుతుందో ఖచ్చితంగా ఊహించడానికి మాత్రం అవకాశం ఉంది. కాబట్టి మా అంచనా ప్రకారం, మా ఎక్స్పీరియన్స్ ప్రకారం ఖచ్చితంగా రేట్ అనేది పెరుగుతూనే ఉంటుంది. ఇది కొద్దిపాటి ఏదో ఇష్యూ వల్ల కొద్దిగా తగ్గింది, బట్ ఖచ్చితంగా మళ్ళీ పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి పూర్తిగా ధైర్యం చేయకుండా కొద్ది మట్టుగా ఈరోజు తగ్గింది కాబట్టి ఇమీడియట్లీ పర్చేజ్ చేసే ప్రయత్నం చేయండి. 100%లో 50% పర్చేజ్ చేసే ప్రయత్నం చేయండి. నవీన్ గారు, దిస్ అనదర్ సేయింగ్ ఆల్సో, ప్రెసెంట్ గోల్డ్ ఒక్కసారిగా పెరుగుతుంది కాబట్టి సిల్వర్ మీద ఇన్వెస్ట్ చేయడం కూడా బెటర్ ఆప్షన్ అని అంటున్నారు. అంటే సిల్వర్ కంపారిటివ్లీ లోవర్ వాల్యూస్లో కొనసాగుతుంది కాబట్టి సో సిల్వర్ మీద ఇన్వెస్ట్మెంట్ ఎంతవరకు సేఫ్ అంటారు? మొన్న మీరు గమనించినట్టయితే సిల్వర్ కూడా బీభత్సంగా పెరిగి ఒకటేసారి అత్యంత పెద్ద మొత్తంలో తగ్గింది. మీరు గమనించండి 1 వీక్ బ్యాక్ కూడా మళ్ళీ తగ్గిన తర్వాత మళ్ళీ పెరగడం స్టార్ట్ అయింది. ఒకవేళ మీ అవసరాన్ని బట్టి మీకు ఏది బెస్ట్ అనుకుంటే, మీ కుటుంబ అవసరాలు కావచ్చు, లేకపోతే మీ ఫినాన్షియల్ స్టేటస్ ని బట్టి రెండిట్లో ఏది కూడా మీరు కొనుక్కున్న నష్టమైతే ఏం లేదు, ఇన్వెస్ట్ చేయొచ్చు. సిల్వర్ పైన ఇన్వెస్ట్మెంట్ చేయండి. సో సిల్వర్ మీద ఇన్వెస్ట్మెంట్ కూడా ఈక్వల్ ప్రాఫిట్స్ నే ఇస్తుంది అని అంటారా నవీన్ గారు? ఇప్పుడు మీరు గమనించినట్టయితే గోల్డ్ కన్నా కూడా సిల్వర్ పైన ఎక్కువ ప్రాఫిట్ వచ్చిన రోజులు చాలా ఉన్నాయి. ఈ 1-2 months 1.5 months గమనిస్తే గోల్డ్ లో ఏ విధంగా ప్రాఫిట్ వచ్చిందో దానికన్నా ఎక్కువ మొత్తంలో సిల్వర్ లో ప్రాఫిట్ వచ్చింది. మీరు అనాలిసిస్ చేసి చూడగలిగితే కనుక ఖచ్చితంగా మీకు కనిపిస్తుంది గ్రాఫ్ లో. కరెక్ట్. అయితే గోల్డ్ ఒక్కసారిగా తగ్గిపోవడం కానివ్వండి, సిల్వర్ తగ్గడం కానివ్వండి, వీటికి ఏ రీజన్స్ ఉంటాయంటారు? అంటే జియో పొలిటికల్ టెన్షన్స్ ఏవైతే ఉన్నాయో అదే మేజర్ రీజన్ అనుకోవాలా, లేకపోతే అసలు ఎలా ఈ హెచ్చుతగ్గులు ఏవైతే ఉన్నాయో వాటిని మనం అసలు ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలంటారు? ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఆధారపడి ఉంటాయండి. మొత్తం సెన్సెక్స్ మన షేర్ మార్కెట్ ఆధారపడి ఉంటుంది. ఏదైనా కానీ మనం సామెత పెరుగుట కోసమే అంటాం, కానీ పెరిగిన తర్వాత మళ్ళీ పూత వస్తుంది కదండి. గమనించండి, పెరుగుట కోసమే అంటది. పెరిగింది తగ్గింది కానీ మళ్ళీ అక్కడే ఆగిపోతుంది, మళ్ళీ పూత వస్తుంది కాబట్టి మళ్ళీ పెరిగే అవకాశం ఉంటుంది. ఎక్కడైతే మనకి ఎండ్ అయిందో మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ కావడం అవుతుంది. మీరు చిన్నగా గమనించినట్టయితే విరుగుకోవడం చాలా సార్లు వింటాం. ఎక్కడైతే ఒక చెట్టు విరిగిపోయిందో అక్కడ ఆగి ఎండిపోతుంది, మళ్ళీ దానికి చిగురు పైకి వెళ్తా ఉంటుంది కాబట్టి పెరిగే అవకాశం ఉంటుంది. ఇది అంతర్జాతీయంగా జరిగే కొన్ని, అంటే దాన్ని మనం పూర్తిగా అనాలిసిస్ చేసేంత శక్తి కానీ నాలెడ్జ్ కానీ మాకు లేదు. బట్ మేము వినే మా హోల్సేల్ వాళ్ళు కావచ్చు, మేము మాట్లాడే చాలా మంది మిత్ర బృందం కావచ్చు, మేము మాట్లాడే మా గోల్డ్ సప్లయర్స్ కావచ్చు, బ్యాంక్స్ నుంచి కనుక్కున్నప్పుడు మాత్రము ఇది అంతర్జాతీయంగా ముడి చమురు డబ్బు కావచ్చు, లేకపోతే ఎలక్ట్రానిక్ వస్తువులో వాడే సిల్వర్ ఎక్కువ యూజ్ ఇవన్నీ విషయాల వల్ల దాని హెచ్చుతగ్గులు జరుగుతూ ఉంటాయి. అది ఎప్పుడు ఎవరు ఎలా వాడతారనేది ఎవరు అంచనేయడానికి అవకాశం ఉండదు. అర్థమైందండి? ఒక పెద్ద కంపెనీ ఉంది, దానికి 1,00,000 టన్నులు వెండిలు కావాలి, ఇమీడియట్లీ వాడు ఇన్వెస్ట్ చేస్తాడు. అప్పుడు ఏమవుతుంది, మార్కెట్ లో దాని యొక్క తగ్గుతుంది, అప్పుడు ఏమవుతుంది, పెరుగుతుంది రేటు. అర్థమైందండి? ఎవరికి ఎప్పుడు ఏ విధమైన అవసరం వస్తుంది, ఏ దేశం ఏ దేశంతో యుద్ధం చేస్తుందనే విషయం మనం కనిపెట్టడం చాలా కష్టం. ఎవరి అవసరాలు ఎలా ఉంటాయని మనం గుర్తించడం కష్టం. కాబట్టి అది ఎంత ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్ లో జరిగిపోయే పని కాబట్టి దాన్ని ఖచ్చితంగా అంచనా వేయలేం. ఇప్పుడు ఏదో ఒక ఇష్యూ వల్ల
మొత్తం హెచ్చు తగ్గులు జరిగే అవకాశం ఉంటుంది. రైట్. అయితే నవీన్ గారు, ప్రెసెంట్ తగ్గిన ధరని గుర్తుపెట్టుకొని అంటే ఇది ఒక షార్ట్ టర్మ్ బ్లిస్ మాత్రమే అనుకొని ఇన్వెస్ట్ చేయడం కరెక్ట్ అంటారా? దట్ ఈస్ ద మేజర్ ఆప్షన్ అంటారా ప్రెసెంట్? నేను ఈనాడు నా కస్టమర్స్ చెప్పగలుగుతాను, మీరు ఊరికే కొని ఇంట్లో పెట్టుకోవడం అనేది కామన్. మీరు ఈ రోజు కొన్నారా రేపు అమ్మాలి, రేపు కొన్నారా ఎల్లుండి కొనాలి. మీరు బిజినెస్ గా చేయండి, నష్టమేముంది చెప్పండి. ఎన్నో రకాల ఆప్షన్స్ ఉన్నాయండి మీకు. ఆన్లైన్ లో ఆప్షన్స్ ఉన్నాయి. మీరు ఫిజికల్ గా కొనొచ్చు, బాండ్స్ రూపంలో కొనొచ్చు, బ్యాంక్ లో కొనొచ్చు. ఈ రోజు 1,58,000 కొన్నదాన్ని కొనేసి ఇమీడియట్ రేపు మార్నింగ్ 1,29,900 అయింది అనుకోండి, అమ్మేసేయండి. అమ్మేసి మళ్ళీ కొనండి. అలా చేస్తూ ఉంటే మీకు ప్రాఫిట్స్ ఇంకా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. నేను కొనేసాను పక్కన పెట్టేశాను అంటే పెద్దగా లాభాలు ఏముండవు. జనరలీ నవీన్ గారు, గోల్డ్ కొన్నప్పుడు ఒక్కసారిగా బల్క్ లో కొనుక్కొని ఇంట్లో పెట్టుకుంటూ ఉంటారు. ఒక 3-4 ఇయర్స్ అయిన తర్వాత అమ్ముతుంటారు. ఇది జనరలీ ఇండియన్ మైండ్ సెట్స్ గా కనిపిస్తోంది. సో దీనికంటే కూడా చెప్పండి. ఈ పద్ధతి మారాలి. గోల్డ్ కొని నేను 3 సంవత్సరాలు ఇంట్లో పెట్టుకుంటాను అనుకోవడం అనేది చాలా తప్పుగానే భావిస్తాయి. ఇప్పుడు కూడా వీక్లీ ఒకసారి, 15 days ఒకసారి, మంత్లీ ఒకసారి ఎక్స్చేంజ్ చేస్తూ ఉండాలి. ఎన్నిసార్లు ఎక్స్చేంజ్ చేస్తే మీకు లాభ నష్టం ఏంటి అని తెలిస్తే దానికి అవగాహన వస్తుంది. ఎప్పుడు అమ్మాలి, ఎక్కడ అమ్మాలి, ఎలా క్యాచ్ చేసుకోవాలి, ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి, ఎన్ని రోజులు మధ్య పెట్టుకోలేండి. అది ఒక మంచి వ్యాపారం. మీరు సపోజ్ గా గమనిస్తే మీ దగ్గర ఇన్వెస్ట్మెంట్ ఉంటే కనుక మీరు ఈ బిజినెస్ చేయడం అనేది ఇంట్లో కూర్చొని చేయొచ్చు చాలా ప్రశాంతంగా. ఒక ఆఫీస్కి వెళ్ళి ఒక 40,000 శాలరీ చేసే వాళ్ళు ఎంత కష్టపడతారో అందులో 10% టైం ని ఈ బిజినెస్ పైన ఇన్వెస్ట్మెంట్ చేస్తే, ఈ దీనిపైన స్పెండ్ చేస్తే మీకు అంతకుమించి ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ మనకు లాస్ అవుతుంది అనుకోండి, గోల్డ్ ఉంటుంది. లాభం వస్తే దాని ఎక్స్ట్రా డబ్బులు వస్తే మళ్ళీ గోల్డ్ కొనుక్కుంటాము. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తామేమా, ఒక 10 తులాల బంగారం కొన్నాం అనుకోండి, 1,00,000 రూపాయలకు 10 తులాల బంగారాన్ని కొన్నాము. అది తెల్లవారుజాములో 1,10,000 అయింది అనుకుందాము. మనకు 10,000 అనేది ప్రాఫిట్ గా తీసుకొని జేబులో పెట్టుకుంటాము, మళ్ళీ 1,00,000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తాము. అదే తగ్గింది అనుకోండి, మనం ఏమనుకోవాలి, నేను కొన్నాను తగ్గిపోయిన నా దగ్గర బంగారం ఉంది అని సంతోషపడాలి. ఆ విధంగా చేస్తే ఉండిపోతుంది బంగారం మన దగ్గర. తక్కువైనప్పుడు ఉండిపోతుంది అనుకోవాలి, ఎక్కువైనప్పుడు లాభం వచ్చింది అనుకోవాలి. మీరు రెగ్యులర్ గా దాన్ని ట్రాన్స్ఫర్ చేస్తూ ఉండాలి. సైకిల్ గా మారుస్తూ ఉంటే అది చాలా మంచిది. కొంతమంది చేస్తున్నారు, ఇంకా కూడా యువత దాని వైపు అడిగేయాలి. ఈ బంగారమే కాదు, ఈ రోజు కాపర్ ఉంది, ఈ రోజు సిల్వర్ ఉంది. వీటిపైన ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఎవ్రీడే దాని ఒక 1 hour మీరు రీసెర్చ్ చేస్తే ఎలా ప్రాఫిట్స్ పొందొచ్చు నేర్చుకునే అవకాశం ఉంది. లాభాలు కూడా వస్తాయి. సో ఒక ఫిక్స్డ్ అమౌంట్ అనేది ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కి పెట్టేసి ఆ తర్వాత దాన్ని రొటేట్ చేస్తూ వచ్చే అమౌంట్ ని ప్రాఫిట్ లా తీసుకుంటే బెటర్ అంటారు. 100% అది చెయ్యాలి. దానిపైన ఎవరికి అవగాహన లేదు. మీలాంటి వాళ్ళు దాన్ని పబ్లిసిటీ చేయండి. చాలా మంది యువతకి దాన్ని నేర్పించండి. ఏమైనా వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే మాలాంటి గోల్డ్ షాపులు చాలా మంది ఉన్నారు. ఎక్కడ సేల్ చేయాలి, ఎక్కడ కొనాలి, ఏ విధమైన గోల్డ్ కొనాలి, ఏ విధమైన గోల్డ్ కొంటే కస్టమర్స్ కి బెనిఫిట్ ఉంటుంది, ఏ విధమైన గోల్డ్ కొంటే ఎక్కడైనా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు అనే విషయాన్ని మేము మీకు చెప్పే ప్రయత్నం చేస్తాం. మా ద్వారా మీరు చాలా మంది తెలియజేయండి. ఒక వ్యాపారం అనేది ఒక వ్యాపారం అయితే చేయడమే కాదు, ప్రతి ఒక్క యువత ఒక వ్యాపారస్తుగా మారాలి. కరెక్ట్. మూస పద్ధతిలో నేను జాబే చేస్తాను, మూస పద్ధతిలో నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయీ చేస్తాను, మూస పద్ధతిలో నేను ఇదే చేస్తాను కాదు. ప్రతిదానికి కాసిన టైం ఇవ్వండి. దాంట్లో కన్నా ఎక్కువ లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి. బట్ మీరు పాజిటివ్ ఆలోచించండి, లాభాలు ఎక్కువ వస్తూ ఉంటాయి మీకు. అయితే నవీన్ గారు, వన్ ఫైనల్ క్వశ్చన్. జనరలీ అంటే ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టు ఫ్రెష్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో, కొత్తగా వచ్చే వాళ్ళకి మేజర్ డౌట్ ఇటు జ్యువెలరీ ఐటమ్స్ మీద ఇన్వెస్ట్ చేయాలా, లేకపోతే గోల్డ్ బిస్కెట్స్, రా బిస్కెట్స్ మీద ఇన్వెస్ట్ చేయాలా, ఆల్ డిజిటల్ గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయాలనేది వీడు మేజర్ డౌట్గా ఉంటుంది. సో దేని మీద ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అంటారు? 100% ఎక్కడ కొన్నా ఫిజికల్ గోల్డ్ కొనడానికి ట్రై చేయండి. డిజిటల్ గోల్డ్ కూడా మీకు నష్టం ఏం లేదు. కొంతమంది క్రెడిట్ కార్డ్స్ తోని లేకపోతే ఈఎంఐ సిస్టమ్ లో కొనే వాళ్ళు ఉంటారు, వాళ్ళు డిజిటల్ కి వెళ్ళండి. లేదు లిక్విడ్ క్యాష్ అకౌంట్ ట్రాన్స్ఫర్ ఉంది అనుకుంటే 24 క్యారెట్ గోల్డ్ మాత్రమే కొనండి. ఇప్పుడు కూడా చెప్తున్నాను, 22 కొనడం తర్వాత దానిపైన వేస్టేజ్ మేకింగ్ మీకు లాభం ఏముంటుంది. కాబట్టి ఎప్పుడైనా 24 క్యారెట్స్ గోల్డ్ కొని మీరు ఆర్నమెంట్స్ చేయించుకునేటప్పుడు దాన్ని 22గా మార్చుకోండి. ఓకేనమ్మా? ఎప్పుడైనా కూడా ఫిజికల్ గోల్డ్ కొని మీ దగ్గర పెట్టుకునే ప్రయత్నం చేయండి. అది మంచి ఆలోచన. 24 క్యారెట్స్ కొంటే అది ఎక్కడైనా ఎప్పుడైనా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. అదే 22 క్యారెట్స్ ఉంటే అదంత ఈజీగా ఎక్స్చేంజ్ కాదు. దాంతో పాటుగా ఆ 22 క్యారెట్స్ మీకు ఇచ్చేటప్పుడు ఏమవుతుందంటే దానిపైన మేము ఎక్స్ట్రా వేస్టేజ్, ఎక్స్ట్రా మేకింగ్ అని తీసుకుంటాము, దాన్ని 22గా మారుస్తున్నాం. కాబట్టి అదే 24 క్యారెట్స్ అయితే కనుక డైరెక్ట్ మైన్స్ నుంచి బ్యాంక్ ద్వారా మనకు వస్తుంది. కాబట్టి దానిపైన ఎలాంటి ఛార్జెస్ ఇవ్వము. బ్యాంక్ నుంచి మాకు ఏ రేట్కి అయితే వస్తుందో దానిపైన ఒక తులానికి 100 రూపాయలు, 150 రూపాయల లాభాన్ని తీసుకొని మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాము. మళ్ళీ ఆర్నమెంట్స్ కూడా మీకు అవసరం ఉంటే కొనుక్కోండి. మీకు అవసరం లేనప్పుడు ఆర్నమెంట్స్ కొనుక్కోవడం కూడా వేస్ట్. ఎందుకంటే మీ పాప వయసు 15 సంవత్సరాలు ఉంది, పాపకు 18 సంవత్సరాలు, 20 సంవత్సరాలు మీరు ఫంక్షన్ చేయాలి. ఎప్పటికప్పుడు డిజైన్స్ మారిపోతా ఉంటాయి. ఈ రోజు ఉన్నది రేపు ఉండదు, రేపు ఉన్నది ఎల్లుండదు. కాబట్టి మీరు ఆర్నమెంట్స్ అవసరం ఉన్నప్పుడు మాత్రమే కొనండి. అవసరం లేదు అనుకున్నప్పుడు దాన్ని 24 క్యారెట్స్ గోల్డ్ కొనడమే చాలా ఉత్తమము.
Yes, got it. Thanks a lot, Naveen Garu. Thanks for giving the suggestions and all. Thank you. శ్రీమాత్రే నమః. సంతోషం అండి. చూసారు కదా, అదే బిజినెస్ అనలిస్ట్ నవీన్ ఇస్తున్న సూచనలు. ఇఫ్ ఇన్ కేస్ మీరు కానీ ఫ్రెష్ ఇన్వెస్టర్ అయితే డూ డెఫినెట్లీ ట్రై అవుట్ ఇన్వెస్టింగ్ ఆన్ గోల్డ్ అని అంటున్నారు. 1,00,000 రూపాయలు మీ దగ్గర ఉంటే ఈ రోజు ఆ 1,00,000 రూపాయలని ఇన్వెస్ట్ చేసేసి దానికి వచ్చిన గోల్డ్ మీరు తీసుకొని ఆ తర్వాత పెరుగుతున్నప్పుడు దాన్ని అమ్ముతూ రొటేట్ చేస్తూ ఉండడం కరెక్ట్ అని అంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రెసెంట్ గోల్డ్ మనకి 1,31,000గా కొనసాగుతుంది. 1,31,000 మీ దగ్గర ఉన్నప్పుడు ఒక 10 గ్రాముల గోల్డ్ మీ దగ్గర తెచ్చుకొని, అది కూడా 24 క్యారెట్ గోల్డ్ మీ దగ్గర తెచ్చుకొని పెట్టుకుంటే నెక్స్ట్ టైం గోల్డ్ ఇంకా ఎక్కువ పెరిగినప్పుడు అదే గోల్డ్ ఏదైతే ఉందో అది ఇచ్చేసి ఎక్కువ వచ్చిన అమౌంట్ ఏదైతే ఉందో 20,000 30,000 మీ దగ్గర పెట్టుకొని మళ్ళీ ఇదే 1,31,000ని రొటేట్ చేస్తూ ఉంటే మీకు ప్రాఫిట్ అనేది కొనసాగుతూ ఉంటుంది అంటూ కూడా ఇటు అనలిస్ట్ నవీన్ చెప్తున్నారు. అయితే ఇవాళ ఏదైతే గోల్డ్ ధర తగ్గిందో అది కేవలం ఒక ఈ రోజుకు మాత్రమే కొనసాగే ధర. రేపు ఇదే ధర కొనసాగుతుంది అని చెప్పలేము. ఇంటర్నేషనల్ మార్కెట్లో ఏమైనా జరగచ్చు. రేపు ఇంకా భారీ సంఖ్యలో పెరిగే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఇఫ్ ఇన్ కేస్ మీ దగ్గర లిక్విడ్ క్యాష్ కనుక ఉంటే డెఫినెట్లీ గోల్డ్ మీద లేదా సిల్వర్ మీద ఇన్వెస్ట్ చేయండి అంటున్నారు. అయితే గోల్డ్ మీదనే కాకుండా సిల్వర్ మీద ఇన్వెస్ట్మెంట్ కూడా రిలేటివ్లీ ఒక బెటర్ ఆప్షన్ అని అంటున్నారు ఇటు అనలిస్ట్ నవీన్. అయితే ఒకవేళ కనుక సిల్వర్ మీద ఇన్వెస్ట్ చేస్తే గోల్డ్ కంటే భారీగా సిల్వర్ పెరుగుతూ వస్తుంది. కాబట్టి సిల్వర్ కొనుక్కోవడం కూడా ఒక బెటర్ ఆప్షన్ అని అంటున్నారు.